గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్‌కి తోసిన మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న బందరు. గాయ్స్ చాలా మంది చూస్తుర్రు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే మనకైతే హైదరాబాద్ ఈవెంట్ ఎప్పుడు చేస్తారు 'పుష్ప' టీమ్ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే గాయ్స్ ఈరోజు వచ్చేసి మనకి 27థ్ రోజు ఈవినింగ్ అయితే కొచ్చిలో అయితే ఈవెంట్ అయితే చేయబోతున్నారు. అన్ని అన్ని చోట్ల అయితే చేస్తున్నారు కానీ మన దగ్గర ఎందుకు ఈవెంట్ చేస్తలేరని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ మీద అయితే అడుగుతున్నారు. అయితే అలాంటి కారణంగా 'పుష్ప' ఫ్యాన్స్ అయితే మన 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ అయితే ఘోరంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు ఇక్కడ ఈవెంట్ చేస్తలేరు అన్ని అక్కడక్కడ ఈవెంట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే ప్రొడ్యూసర్స్ అయితే అన్ని ఈవెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ మెల్లమెల్లగా కంప్లీట్ చేసుకుంటా వస్తున్నారు గైస్. ఒక్కొక్క 2 డేస్‌కోసారి ఈవెంట్ అయితే పెడుతున్నారు. అయితే మన హైదరాబాద్‌లో ఈవెంట్ ఎప్పుడని చెప్పేసి చెప్తున్నారు గదా! గైస్ మనకి హైదరాబాద్ ఈవెంట్ సెకండ్ నాడైతే ఈవెంట్ అయితే పెడతారు. మన సెకండ్‌కైతే హైదరాబాద్‌లో ఈవెంట్ అయితే జరగబోతుంది. అక్కడ ఈవెంట్ వచ్చేసి మనకైతే గ్రాండ్‌గా అయితే చేయబోతున్నారు హైదరాబాద్‌లో. ఫస్ట్ అయితే కొచ్చిలో ఉంటది 27థ్ నాడు ఈ నైట్ 5 పీఎంకి కొచ్చిలో అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. అక్కడ ఈవెంట్‌కొచ్చేసి మళ్ళా ఇంక అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడతారో మళ్ళీ ఏమో తెలవదు. ప్రొడ్యూసర్ అయితే క్లారిటీగా అయితే చెప్తున్నారు గైస్. మనకైతే హైదరాబాద్‌లో ఈవెంట్ అయితే ఉంటది. ఖచ్చితంగా ఎప్పుడు ఉంటదనేది క్లారిటీ అయితే ఇవ్వాలి. 2 డేస్ ముందరైతే మనకు అక్కడ చెన్నైలో నడిచింది కదా! 2 డేస్ తర్వాత మనకు కొచ్చిలో పెట్టిండ్రు. ఇంక కొచ్చి అయిపోయినాక మళ్ళీ ఎక్కడ పెడతారో అది. ఆయన సినిమా మూవీలో డైలాగ్ ఉంది కదా! 'పుష్ప' అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. మొత్తం ఇంటర్నేషనల్ మొత్తం తిరుగుతున్నారు. ఎక్కడెక్కడనో మెయిన్ ఉన్నాయి. అక్కడక్కడ తిరుగుతున్నారు. దీనికి బ్రాండ్స్ కూడా గట్టిగా పెట్టిండు గైస్. ఏమన్నా బ్రాండ్స్ అబ్బబ్బో! సైకిల్ బ్రాండ్ నుంచి అగరబత్తి బ్రాండ్ అన్ని టాప్ క్లాస్ బ్రాండ్స్ అయితే పెట్టిండ్రు. అలాంటి బ్రాండ్స్ అయితే పెట్టిండ్రు. మనకైతే ఒక్కొక్క బ్రాండ్ కాదు, ఒక్కటి కాదు 7 బ్రాండ్స్ అయితే పెట్టిండ్రు దగ్గర 'పుష్పది'. అలాంటి బ్రాండ్స్ అయితే పెట్టిండ్రు మెయిన్ బ్రాండ్స్. నాకు తెలిసినవరికి మూవీ అయితే చాలా గట్టిగా అయితే కొట్టబోతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక సినిమా రన్ టైమ్ కూడా వచ్చేసి 3 అవర్స్ 22 మినిట్స్ అయితే పెట్టబోతున్నారంట. అయితే రీసెంట్‌గా అయితే కన్ఫర్మ్ అయితే అయింది. కానీ మ్యూజిక్ గురించి కొంచెం డిసప్పాయింట్‌లో ఉన్నారు. చాలా డిసప్పాయింట్‌లో ఉన్నారు మ్యూజిక్. తమన్ తర్వాత డీఎస్‌పీ అయితే బీజీఎం కుడతలేరు. ఇది వేరే వాళ్ళకైతే హ్యాండ్‌కి ఇచ్చిందని చెప్పేసి చాలామంది అయితే రూమర్స్ అయితే వింటున్నారు. మరి ఆ విషయం ఎంత క్లారిటీగా రావాల్సింది మళ్ళీ ఎప్పుడు వస్తదో ఏందో మాత్రం తెలవదు. అది తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్స్ ఎస్సీ ఆయనకైతే మ్యూజిక్ ఇచ్చిండని చెప్పేసి గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. మ్యూజిక్ మొత్తం ఆయనే కొట్టిండు కానీ పాత బీజీఎం కాడికి మన డీఎస్‌పీదే ఉంటాయి కానీ మ్యూజిక్‌లో ఫైట్ సీన్స్ కొన్ని ఎలివేషన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవంతా వచ్చేసి మనకు ఈయననే శ్యామ్ ఎస్సీ అనేది కొట్టబోతున్నాడని గట్టిగా అయితే టాక్ అయితే వినిపిస్తుంది. గైస్ మన హైదరాబాద్‌లో ఈవెంట్ అయితే త్వరలోనే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్‌గా వస్తది. గాయ్స్ చాలా మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానెల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ తక్కువ